ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం లేవియాకాండము 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 2వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మంచు మీ మీద దిగివచ్చునుగాక. ఆయన సన్నిధి మీకు నిరంతరం తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదూ? దేవుడు తన దయగలిగిన హస్తాన్ని మీ వైపు చాపి మీరు నిత్యము సంతోషించినట్లుగా ఆయన మీకు కృపచూపునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి ఒక మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు దేవుని చేత అద్భుతంగా సంధించబడ్డాడు. అతడు పూర్తిగా విరగొట్టబడ్డాడు. ఒక కరడుగట్టిన ఉన్మాది ఒక సాధువుగా మార్చబడ్డాడు. అతని గురించి విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భయానికి, చింతకు గురైపోయారు. అపోస్తలులు కూడా అతన్ని ఒక పట్టాన నమ్మలేకపోయారు. కానీ ప్రభు అననీయతో మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు, తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. సౌలు పట్టబడ్డ ఆ సందర్భంలో అతని యొక్క అనుభవాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అననీయకి సెలవిస్తున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అవును దేవుని బిడ్డలారా, యేసు ప్రభునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి ప్రార్థన అది ఒక ప్రాణవాయువు, అదొక ఆక్సిజన్. మనం ఆక్సిజన్ తీసుకోకపోతే ఎలాగూ చనిపోతామో, ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవునిగా లేదా ఒక విశ్వాసిగా నువ్వు ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే ఖచ్చితంగా ప్రార్థనను నువ్వు ఒక అలవాటుగా చేసుకుని తీరాలి. అలవాటు పూర్వకమైన ప్రార్థన మనం కలిగి ఉండాలి. మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఆయన అలవాటు పూర్వకంగా ప్రార్థన చేసేవాడు. ఎంత పరిచర్య ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ ఎన్ని వేల జన సమూహాలు ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒలీవల కొండకి వెళుతుండేవాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరును ఒక అభ్యాసపూర్వకమైనటువంటి ప్రార్థనని మీరు అలవాటు చేసుకోండి. ప్రార్థన లేని కుటుంబంలో విజయం ఉండదు. ప్రార్థన లేని సంఘములో జయం ఉండదు. ప్రార్థన లేని విశ్వాసిలో ఎంతమాత్రం కూడా దైవ కార్యాలు జరగవు. అందుకని దేవుడు ఈ రోజున మిమ్మల్ని ప్రార్థన కొరకు పిలుపునిస్తున్నాడు. చాలాసార్లు ఎలా ప్రార్థించాలండి అని అడుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థూలంగా మనం చెప్పుకోవాలంటే మొట్టమొదట మీరు మీ ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడు దేవునితో మీరు సంభాషించడానికి ముందుగా ఆయన సన్నిధిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చోండి. అలా కూర్చున్న తర్వాత మీ పాపములను దేవుని ఎదుట మీరు ఒప్పుకోనండి. ఆయనకు మీకు మధ్యలో ఏదైనా ఒక ఆటంకం ఉన్నట్లయితే దాన్ని ఒప్పుకోండి ప్రభు సన్నిధిలో. ఆ తర్వాత మీరు ప్రభు యొక్క స్వభావాన్ని, ప్రభు యొక్క గుణ లక్షణాలని, ప్రభు చేసిన కార్యాలని అన్నింటినీ ఎత్తుపట్టి వాటిని స్తోత్ర ధ్వనులుగా మీరు ఆయనకు సమర్పించండి.
ఒక స్తోత్ర నైవేద్యముగా ఆయన యొక్క బలిపీఠం మీద మీరు సమర్పించండి. అనగా మీరు ఆయన స్తుతించండి, ఆయనను ఆరాధించండి. ఆ తర్వాత మూడవ విభాగంలో మీరు విజ్ఞాపన చేయండి. నా ప్రియమైనటువంటి వారులారా, మొట్టమొదటిగా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు పాపపు ఒప్పుకోలు చేయండి. రెండవదిగా మీరు స్తుతించండి, ఆయనను ఆరాధించండి. మూడవదిగా మీరు విజ్ఞాపన చేయండి. ఈ విజ్ఞాపనని నేను హస్త ప్రార్థన అని పిలుస్తున్నాను. ఈ హస్తానికి 5 వేలున్నాయి కదా, బొట్టన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, ఆ తర్వాత చిటికెన వేలు. మన హస్తములో దగ్గరగా ఉన్నటువంటి అవయవం బొట్టన వేలు. అంటే మనం దగ్గర వారి కోసం చేసే ప్రార్థన. ఎవరు ఆ దగ్గర వారు? ఆత్మీయులు, సంఘము, దైవజనులు, వారి కుటుంబ సభ్యులు. ఇదంతా కూడా ఈ బొట్టన వేలు ప్రార్థన క్రిందికి వస్తుంది. అలా మీరు ప్రార్థన చేశాక మీరు ఈ చూపుడు వేలు దగ్గరికి వెళ్ళాలి. అంటే దాని అర్థం, ఎవరినైనా మనం చూపించాలంటే ఇలా ఈ చూపుడు వేలుతోనే ఇలా చూపిస్తాం. అంటే ఇరుగు పొరుగు వారి కోసం చేసే ప్రార్థన. ఇక మీరు మధ్యవేలు దగ్గరికి రావాలి. ఈ మధ్యవేలు అనగా రాజులు, అధికారులు, ప్రభుత్వం, వారందరి కోసం మీరు ప్రార్థించాలి. దేవుడు కూడా మనకి సెలవిచ్చారు. రాజుల కొరకును అధికారుల కొరకును మీరు ప్రార్థించమని తిమోతి పత్రికలో మనం చూస్తాం. అలాగే 4వ వేలు ఉంగరపు వేలు. ఈ ఉంగరపు వేలు చాలా బలహీనమైనది. అయితే మనం బలహీనులు, రోగుల కొరకు, పడిపోయిన వారి కొరకు ప్రార్థించాలి. తర్వాత చిటికెన వేలు. ఇది అన్నింటికంటే చివరన ఉంది. చాలా చిన్నదిగా ఉంది, చాలా సన్నదిగా ఉంది. అనగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని నీ కొరకు, నీ కుటుంబం కొరకు చేసే ప్రార్థన చిటికెన వేలు ప్రార్థన. ఈ విధంగా 3వ విభాగంలో అనగా విజ్ఞాపనలో ఈ 5 అంశాలు మీరు చేసినప్పుడు మీ ప్రార్థన సంపూర్ణమవుతుంది. కాబట్టి అటువంటి విజయవంతమైన ప్రార్థనతో ప్రతి దినం వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మిమ్మును మీరు సిద్ధపరచుకునండి. విజయాలు మీ కళ్ళతో చూస్తారు. మీరు ఆశీర్వాదం నొందిన స్థితిలో సాగి వెళ్తారు. ప్రభు కృప నిత్యము మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీవు ప్రార్థన గురించినటువంటి ధ్యానం మా హృదయాలలో ముద్రించినందుకై వందనాలు. ప్రార్థన లేని జీవితం అది ఓడిపోయిన జీవితం. అలాంటి జీవితాన్ని మేము కలిగి ఉండడం మీకు ఇష్టం లేకనే ఈ ఉదయం ప్రార్థన ద్వారా విజయం ఎలా పొందుకోవాలో మీరు మాకు బోధిస్తున్నారు. మా నాయనా, ఒక్కసారి మీరు కనికరించండి. మీ కృపతో నాయన మమ్మల్ని నింపండి. మీరు బలపరిచి లేవనెత్తండి. ప్రార్థన ఆత్మతో మా ప్రియులను మీరు నింపండి. మీ నామం ఘనతనందునుగా, మీ నామం స్తుతినందునుగా. తండ్రి, నిత్యము మేము ప్రార్థిస్తూ మీ నుండి అనేక జవాబులు పొందడానికి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.